హే గాయ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట గాయ్స్. మన ఛానల్ తెలుసు కదా, కొత్త ఛానల్ ఓయ్ సన్నీ డే అన్నమాట. సో ఇది రీసెంట్లీ స్టార్ట్ చేశాను ఛానల్. దీంట్లో అయితే సబ్స్క్రైబర్స్ బాగానే వచ్చారు. సో ఇది కూడా మానిటైజేషన్ లో దగ్గరలో ఉంది కాబట్టి మనం ఇక్కడ దీన్ని కూడా మానిటైజేషన్ చేసుకుందాం. ఆ మానిటైజేషన్ వీడియో కూడా మీకు డిస్ప్లే చేస్తాను. అది తొందరలో మీకు మానిటైజేషన్ అనేది ఎలా చేయాలనేది నాకు ఇక్కడ మీకు చెప్పేస్తాను అన్నమాట. సో ఇది కూడా మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి దీన్ని కూడా వీడియోకి, అండ్ కామెంట్ చేయండి. సో గాయ్స్, అర్థం అనుకుంటున్నా, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్, ఈ రోజు ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే 10, 20, 30 వ్యూస్ వస్తున్నాయి కదా, SEO చేసుకోండి. SEO ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో కంపల్సరీ చెప్తాను అనమాట. కొందరికి SEO చేయరాకుంటే వ్యూస్ అనేది తక్కువలో వస్తున్నాయి, 10, 20 వస్తున్నాయి అన్న, ఏం చేయాలి, కష్టపడుతున్నాం కానీ వ్యూస్ వస్తలేవు. 2 years నుండి అవుతుంది, 3 years నుండి వర్క్ చేస్తున్నాం అన్న, కానీ వ్యూస్ అయితే వస్తలేవు, ఏం చేయాలా, కష్టపడుతున్నాం అన్న, ఏం చేయాలని అడుగుతున్నారు కదా. సో SEO చేసుకోండి. SEO చేసుకున్నారనుకోండి, కంపల్సరీ మీకు వ్యూస్ అనేది ఈజీగా పెరుగుతాయి. గాయ్స్, అర్థమనుకుంటున్నా. SEO ఎలా చేసుకోవాలి కంపల్సరీ మొత్తం అయితే ఫటాఫట్ చెప్తాను. వీడియో లెంత్ చేయను అండ్ ల్యాగ్ చేయను అనమాట. సో కంపల్సరీ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు, మళ్ళీ నన్ను కామెంట్ చేస్తారనమాట. స్కిప్ చేయకండి, ఓకే. ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. ప్రేమతో అడుగుతున్నా, స్కిప్ చేయకండి. పూర్తిగా చిన్న వీడియో ఉంటుంది, స్కిప్ చేయకండి, ఓకే. అండ్ స్క్రీన్ కార్డ్ ఆన్ చేస్తాను, స్క్రీన్ కార్డ్ అయితే వెళ్ళిపోదాం. గాయస్, ఇప్పుడు ఏం చేస్తారంటే క్రోమ్లో వెళ్ళిపోదాం. క్రోమ్లో వెళ్ళిపోతే గాయస్, ఎవరికి తెలియని సీక్రెట్ అనమాట. SEO ఎలా చేసుకోవాలి. SEO చేసుకుంటేనే కంపల్సరీ వ్యూస్ వస్తాయి. అది ఎలా చేయాలి SEO అనేది మీకు ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోండి. క్రోమ్ లో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ కీవర్డ్స్ టూల్ అని సర్చ్ చేయండి. కీవర్డ్స్ టూల్ అని సర్చ్ చేస్తే గాయస్, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చింది చూడండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఉంటుంది గాయస్. స్కిప్ చేయకండి గాయస్, మీకు జాగ్రత్త అడుగుతున్నా, స్కిప్ చేయకండి, ఎందుకంటే వీడియో బాగా ఇంపార్టెంట్ ఉంటుంది. సో SEO ఎలా చేసుకోవాలి మీకు ఇక్కడ చెప్తున్నా గాయస్. సో మన ఇక్కడ మనకు డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంది. సో డాష్ బోర్డ్ అయితే ఇలా ఉంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గూగుల్ కనిపిస్తుంది కదా, ఈ గూగుల్ ఒక వేసుకోండి. సింపుల్లీ మనకి ఇక్కడ దేనికి కీవర్డ్స్ కావాలా, దేనికి హ్యాష్ ట్యాగ్స్ కావాలా, సో ఇది అడుగుతుంది అనమాట. మనకు ఓన్లీ యూట్యూబ్కే కావాలా. ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నీ చెప్పాను, లెంత్ అవుతుంది వీడియో, చిన్న వీడియో చేద్దామంటున్నా. అండ్ ఇక్కడ యూట్యూబ్కి వెళ్ళి సెలెక్ట్ చేస్తా. యూట్యూబ్ సెలెక్ట్ చేస్తే గాయస్, ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటుంది, సో టైప్ ఏ కీవర్డ్స్ అండ్ ప్రెస్ ఎంటర్ అంటుంది. సో అంటే మీకు ఎలాంటి కీవర్డ్స్ కావాలని ఇక్కడ టైప్ చేయమంటుంది. సో మనకు సంథింగ్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. హౌ టు మేక్ చికెన్ కర్రీ, లేక కుకింగ్ అయితే కుకింగ్, బ్లాగింగ్ అయితే బ్లాగింగ్, నాలాగా టెక్ అయితే టెక్, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్. సో ఇంతే సర్చ్ చేస్తాం. హౌ టు ఇలా టైప్ చేయాలి, హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, ఇంతే టైప్ చేయాలా అనమాట. సో ఇక్కడ మనం ఇండియా ఉంచుకుందాం కంట్రీ అయితే, అండ్ ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్ ఉంచుకుందాం, ఎందుకంటే మనం ఇంగ్లీష్ లో రైట్ చేస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్ ఉంచుకుందాం. అండ్ మీరు ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ సర్చ్ చేసేయండి. సింప్లీ సర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఎన్ని కీవర్డ్స్ వస్తే చూడండి గాయస్, ఇక్కడ చూడొచ్చు కీవర్డ్స్ చూడండి. మనకి ఇక్కడ వెరిఫై అయితే అవుతుంది. ఇక్కడ మనకు బాక్స్ లో టిక్ మార్క్ ఇచ్చుకోవాలా. బాక్స్ లో టిక్ మార్క్ ఇచ్చి మీరు ఏం చేస్తారంటే, సో ఇక్కడ చూడండి ఎన్ని కీవర్డ్స్ వస్తాయి చూడండి గాయస్. ఇక్కడ చూడొచ్చు 486 కీవర్డ్స్ అయితే వచ్చినాయి. ఇందులో నుంచి ఏ కీవర్డ్ సెలెక్ట్ చేసుకుంటే వైరల్ అవుతుంది మీకు ఇక్కడ చెప్తా చూడండి. ఇందులో నుంచి కొన్ని సెలెక్ట్ చేసుకుందాం. సింపుల్ ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ చూడండి హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్, అందరు యూజ్ చేసి కీవర్డ్ అనమాట. సో ఇది వదిలేద్దాం. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఎర్న్ మనీ. సో ఇది ఎవరు యూజ్ చేయరు కాబట్టి దీనికి టిక్ మార్క్ ఇచ్చుకుందాం. ఇట్లా టిక్ మార్క్ ఇచ్చుకుంటే గాయస్, ఇక్కడ అది మనకు సెలెక్ట్ అయినట్టు. అండ్ మీరు హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ తెలుగు. సో మన మాతృభాష తెలుగు కాబట్టి అందరి తెలుగు హౌ టు మేక్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మన ఇన్ తెలుగు కొడతారు, అంటే తెలుగులో కావాలి కాబట్టి తెలుగు కొడతారు కాబట్టి ఇది కూడా సెలెక్ట్ చేసుకుందాం సింపుల్లీ. అండ్ ఇక్కడ మీరేం చేస్తున్నారు, తమిళ అయితే అవసరం లేదు, కన్నడ అవసరం లేదు. అండ్ ఇక్కడ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ 2024 ఉంది, ఇయర్ 24 కదా, కంపల్సరీ మనం ఇది కూడా సెలెక్ట్ చేసుకుందాం. ఇది వైరల్ కీవర్డ్స్ అన్నమాట గాయస్, గ్యారంటీ అన్నమాట. ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తాయి, ఓకే. ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ లోగో ఉంది, అండ్ బ్యానర్ ఉంది. ఇక్కడ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ మనోజ్ డే ఉంది, అది వదిలేయండి. అండ్ ఇక్కడ హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఎర్న్ మనీ ఇన్ తెలుగు ఉంది, ఇది కూడా సెలెక్ట్. సో ఇలా అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తుంటే గాయస్, ఇక్కడ కింద కాపీ ఉంది చూడండి. సో ఇక్కడ కాపీకి ఒక వేసుకోండి, సింపుల్లీ ఇట్లా కాపీకి ఒక వేసుకోండి. సో ఇక్కడ కాపీ ఉంది కూడా, ఈ కాపీకి సెలెక్ట్ చేయండి. సింప్లీ కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఏమండి, కాపీ అయిపోయిందా, మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే గాయస్, ఇక్కడ ఇట్లా నోట్స్ లో వచ్చేయండి. నోట్స్ లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాగి పడితే ఇక్కడ పేస్ట్ చేయండి. సింప్లీ ఇట్లా పేస్ట్ చేయండి గాయస్ ఇక్కడ. సో మీకు ఇక్కడ హ్యాష్ ట్యాగ్ లో వాడుకోవచ్చు, కీవర్డ్స్ లో వాడుకోవచ్చు, ట్యాగ్స్ లో వాడుకోవచ్చు, ఓకే. హ్యాష్ ట్యాగ్ వేరే, ట్యాగ్స్ వేరే. హ్యాష్ ట్యాగ్ అంటే హ్యాష్ ఇచ్చి ట్యాగ్ ఇస్తాం అనమాట, అది హ్యాష్ ట్యాగ్ అంటాం. ఓన్లీ ట్యాగ్స్ అంటే మనము ట్యాగ్స్ రూపంలో హ్యాష్ లేకుండా ట్యాగ్ ఇస్తాం అనమాట, అది వేరే, ఓకే. మీరేం చేస్తారంటే కొన్ని ఇవి కామర్స్ ఉన్నాయి కదా, ఈ కామర్స్ తీసేయాలి. ఈ కామర్స్ తీసేసి మనం ఈ కామర్స్ ఇస్తే ఏమైతాయంటే, ఈ కామర్స్ ఉంటే మానిటైజేషన్ కాదు, ఓకే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్యారంటీ అనమాట, ఎవరు చెప్పరు. సో ఈ టిప్ అనమాట. అండ్ మీరేం చేస్తారంటే ఇది ఇంత మీకు నేను ఈ కీవర్డ్స్ ఇంతే సెలెక్ట్ చేసుకున్నా, మీరు ఎక్కువ అంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకే. అండ్ ఈ లాగి బట్టి మీరు ఏం చేస్తారంటే ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియోలో
సింప్లీ డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేయండి. డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియో పబ్లిక్ చేసిన తర్వాత పబ్లిక్ చేసేయండి. పబ్లిక్ చేసిన తర్వాత కూడా పేస్ట్ చేస్తే మీ వీడియో అనేది వైరల్ అవుతుంది. మీ వీడియో అనేది అన్లిస్ట్ లో ఉంచింది అనుకోండి, సో ఇవి పెట్టిన తర్వాత మీ వీడియో అనేది పబ్లిక్ చేసేయండి. కంపల్సరీ మీ వీడియోకు ఎలా వ్యూస్ వస్తాయో చూసుకోండి అనమాట. ఇది SEO చేయడం అన్నట్టే. ఇప్పుడు ఈ కాపీ చేసిన చూడండి, కాపీ చేసిన తర్వాత ఏదో ఒక వీడియోకి సెలెక్ట్ చేసుకోండి. వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతుంది చూడండి. ఇట్లా వైట్ లిస్ట్ లో వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటా. సింపుల్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. అండ్ ఇక్కడ పెన్సిల్ గుర్తుకు ఓకేస్తా. పెన్సిల్ గుర్తుకు ఓకేసిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ డిస్క్రిప్షన్ లో వెళ్ళిపోతాను. డిస్క్రిప్షన్ లో వచ్చిన తర్వాత ఏం చేస్తాను అంటే అబౌట్ దిస్ వీడియో ఉంది కదా, దీని కింద వస్తుంది చూడండి. దీని కింద వస్తుంది చూడండి. దీని కింద వచ్చిన తర్వాత ఏం చేస్తాను లాగే పడితే ఇక్కడ పేస్ట్ చేస్తా చూడండి. సింపుల్ ఇట్లా పేస్ట్ చేస్తా కదా చూడొచ్చా, ఇట్లా పేస్ట్ చేస్తా చూడండి. సో ఇట్లా దగ్గర వేసేయండి ఇవి. సో ఇట్లా దగ్గర వేసేస్తే ఇట్లా దగ్గర వేసేసి ఇక్కడ సేవ్, ఎక్కడ సేవ్ మీ కళ్ళ ముందర కూడా సేవ్ చేస్తున్నాయి. మీకు కావాలంటే సేవ్ చేసి చూపిస్తా. ఇక్కడ సేవ్ ఉంది చూడండి, ఇట్లా సేవ్ చేసేయండి. సింపుల్ ఇట్లా సేవ్ చేసితే అవునా సేవ్ అయిపోయింది. ఎడిట్ సేవ్ అయితే అయిపోయింది. సో అది ఇప్పుడు మీ వీడియో పబ్లిక్ చేయకుంటే పబ్లిక్ చేసేయండి, అండ్ అన్లిస్ట్ లో ఉంటే పబ్లిక్ చేసేయండి అనమాట. సో అట్లా అనమాట. సో ఆల్రెడీ మీరు పబ్లిక్ చేసేసారు, దీనికి ఎడిట్ చేస్తున్నారంటే సో ఎడిట్ చేసి సేవ్ చేసేసి వదిలేయండి అనమాట. వ్యూస్ ఎలా వస్తాయో దీన్నే SEO అంటారు అనమాట. SEO చేసుకోండి. SEO చేసుకుంటేనే మీకు వ్యూస్ వస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైతే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.